నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, మరియు ఆయన దృష్టికి కనబడని దృశ్యము ఏదియు లేదు. దేవునికి కనబడని దృశ్యము ఏదియు లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనము లెక్క అప్పు చెప్పాలంట. ఆ దేవునికి కన్నులు తేటగా ఉన్నది, మరుగు చేయబడక తేటగా కనబడుచున్నది. అంటే ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏమిటి? దేవుని కన్నుల ఎదుట మనము ఏది కూడా దాచలేము. దేవుని కన్నుల ఎదుట మనము ఏది దాచలేము. అవును, ఒకసారి నేను హుజురాబాద్ అనే, ఇక్కడ వరంగల్ ప్రక్కకి ఉన్నది హుజురాబాద్, అక్కడ పాస్టర్స్ అందరూ కలిసి క్రిస్మస్ మీటింగ్ ఒకటి పెట్టారు. క్రిస్మస్ సందర్భంలో చిన్న చిన్న క్రిస్మస్ టైంలో పెడుతూ ఉంటారు కదా, అటువంటి ఒక కోడికలో వాక్యం చెప్పుటకు హుజురాబాద్ చాలా సంవత్సరాలు అయింది నేను అక్కడ వెళ్ళి. సరే అని వారు పిలిస్తే సరిని ఒప్పుకున్నా. ఆ రోజు నేను వెళ్తున్నా, నాకు విషన్ వచ్చుచున్నది. విషన్ అంటే నేను కారులోనే వెళుచున్నా. ప్రభువా ఏం చెప్పాలి, అక్కడ ఏం చెప్పాలి అని నేను వెళ్తున్నాను. వెళ్తే కారులో వెళ్ళినప్పుడే నా కన్నుల ముందు ఆ విషన్ వచ్చుచున్నది. దర్శనం అంటారు, దర్శనం. ఒక యవన అమ్మాయి అక్కడ నేను స్టేజ్లో నిలబడి మాట్లాడినప్పుడు నా కుడి చేతికి ముందు 2వ వరుసలో ఒక యవన అమ్మాయి నాకు కనబడుచున్నది. అంటే ఆమె యొక్క కన్నులు కొద్దిగా పెద్దగా ఉన్నది, కన్నులు. నేను సరిని ఆ ముఖమును జాగ్రత్తగా నా ముందు, అలాగే నా కళ్ళ ముందు అట్లానే నాకు అది పోవట్లేదు. సరిని అక్కడ వెళ్తున్నా మీటింగ్ అక్కడ చేరుకున్న తర్వాత పక్కకు ఒక గది ఉంటే ఆ గదిలో వెళ్ళి డ్రెస్ మార్చుకొని స్టేజ్కి వస్తాను. స్టేజ్కి వస్తే ఆ కుడి ప్రక్కన సెకండ్ రోలో ఆ అమ్మాయి కళ్ళు పెద్దగా ఉన్నది ఆమె అక్కడ ఉన్నది. సరిని నేను నాకు వాకే టైం ఇవ్వగానే నేను నిలబడి 3 విషన్ చూశాను, 3 చెప్పాను. ఫస్ట్ ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఆ దినం అక్కడ సాంగ్ పాడాలని హనంకొండ నుండి అక్కడ హుజురాబాద్ మీటింగ్కి ఆమె వచ్చింది. దేవుడు ఆమెతో మాట్లాడాడు. తర్వాత ఒక చర్చ్ ఉన్నది. చర్చి ముందు రైట్ సైడ్లో ముందుకి ఒక హౌస్ ఉన్నది. ఆ హౌస్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు ఈ మీటింగ్లో. మీకు ఒక సన్, మీకు ఒక డాటర్ అని చెప్పాను. వారు వెంటనే ముందుకు వచ్చారండి. ఒక చిన్న గుంపే.
అంటే ఇది దేనిని చూపించుచున్నది? దేవుని కన్నులకు మరుగైనది ఏదియో లేదు. దేవుడు తన భక్తులకు ఆయన చూపించుచున్నాడు, బయలుపరుచుచున్నాడు. మరుగైనది ఏది కూడా లేదు. ఈ వాక్యంలో అదే ఉంది. దేవునికి అన్ని తేటగా ఉన్నవి, తేటగా కనబడుచున్నవి. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. కాబట్టి ఆయనకు మనం లెక్క అప్పు చెప్పాలి అనే ఒక భయము ఎప్పుడు కూడా ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వాని వాని క్రియల చొప్పున. మీరు ఏదైనా తప్పు చేస్తే ఇంకొకరు వచ్చి మీకు హెల్ప్ చేయలేరు. మీరు చేసిన తప్పులో నేను ఒక సగం తీసుకుంటాను, నాకు ఒక భాగం తీసుకుంటాను, ఆయనకు చాలా ఎక్కువ అయిపోతుంది, ఆయన భరించలేడు, కాబట్టి ఆయన చేసిన తప్పులు నేను కొద్దిగా తీసుకుంటాను. నో, వాని వాని క్రియల చొప్పున. నువ్వేం మాట్లాడినావో దానికి లెక్క, నువ్వు ఏది చేసావో దానికి లెక్క. ఏది కూడా పోదు. ఎవరిని కూడా మీరు సాధారణంగా అనుకోకండి. వారికి ఇవ్వబడిన దూతలు వారితో ఉన్నారంట. కాబట్టి ఎవరిని కూడా మీరు చిన్న చూపు చూడకండి. అందరు చెడిపోవటకు మనం కారణంగా ఉంటే లెక్క. వాని వాని క్రియల చొప్పున. వాని అంటే నువ్వు చేస్తే నీ మీదనే ఉంటది, నీవు తప్పు చేస్తే నీ మీదనే ఉంటది. ఎవరు వచ్చి దానిని తీసుకోలేరు. కాబట్టి భయముతో భక్తితో ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడు చూచుచున్నాడు అంటే నేను వెళ్ళి అక్కడ హుజరాబాద్లో అది చెప్పంగానే వారు వెంటనే గబగబాని ముందుకు వచ్చారు. ఎందుకు దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు? జడ్సన్ అబ్రహం గారు ఏదో గొప్ప వ్యక్తి అని కాదు, ఏదో గొప్ప ప్రవచనం చెప్పాడని కాదు. నేను ఇలా నడిపించబడ్డాను. కాబట్టి ఎవరైనా మీరు అటువంటి వారు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు అని చెప్పినప్పుడు కూర్చున్న వారు అందరికీ, కొన్ని వేల ప్రజలకు ఒక భయం వస్తుంది. దేవునికి అన్నీ తెలుసా? దేవుడు అన్నీ చూసుచున్నాడా? నేను చేసినదన్నీ దేవునికి తెలుసా? ఒక విశ్వాస నమ్మకం పుట్టించుటకి దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి లెక్క అప్పు చెప్పాలి అనే విషయమును మర్చిపోకుండా భక్తి భయముతో ఈ లోకంలో బ్రతకడం చాలా మంచిది, చాలా మంచిది. కొందరు ఏమనుకుంటారంటే, చనిపోయిన తర్వాత ఎక్కడ పోతే మనకేందయ్యా, ఇప్పుడు కుటుంబం విడిచి పిల్లల్ని విడిచిపోతున్నా, ఎక్కడ పోతే ఏంది, దానికి ఇక్కడ ఎందుకు టెన్షన్, అప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకయ్యా? అలా కాదు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తేటగా చెప్పాడు. ఆయన బోధ మంచిగా అర్థం అవునట్లు, చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థం అవునట్లు మంచిగా బోధించాడండి. అవును, లాజరు ధనవంతుడు ఉండిరి. లాజరు ఆ మెట్ల పక్కకే ఆ ధనవంతుని ఇంటి ముందే పడి ఉన్నాడు. మొత్తం శరీరంలో ఆయనకు కురుపులు. అవును, చూడలేము, సహించలేము. అంత దీన స్థితి. లాజరు అక్కడ బయటనే పడి ఉన్నాడు. ధనవంతుడు మంచిగా బ్రతికాడు, బాగున్నాడు, గంటకు ఒకసారి డ్రెస్ మార్చుకున్నాడు, మంచిగా ఉన్నాడు. లాస్ట్లో ధనవంతుడు నరకానికి, పాతాళమునకు వెళ్ళాడు. లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొని అక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళాడు అని యేసు ఒక చిన్న ఉపమానం చెప్పి అందరికీ పరలోకం అనేది ఉన్నది, నరకం అనేది ఉన్నది అనే విషయమును మంచిగా ప్రజలకు బోధించాడు ప్రభు. కాబట్టి నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నాం.
ఇది చాలా ముఖ్యమైన జీవితం ఈ లోకంలో. కానీ వెళ్ళవలసిన ఆ స్థలము ఇంకా చాలా ముఖ్యమైన స్థలం. ఇక్కడ ఏది లేకపోయినా దానిని నీవు పొందు. ఇక్కడ ధనం వద్దు, అక్కడ పెట్టు, ధనమును అక్కడ పెట్టు అని బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసు మంచిగా బోధిస్తున్నాడు. కాబట్టి ఆ భయం భక్తితో ఈ లోకంలో జీవించాలి. ఏదైనా తప్పుని అనిపిస్తే చేయవద్దు. ప్రభువా, ఇది తప్పుని అనిపిస్తుంది, నేను చేయనయ్యా. అవును, నేను యథార్థంగా ఉండాలి, నాకు బలం దయచేయి, నాకు చాలు, న్యాయంగా వచ్చుచున్న డబ్బు చాలు అని తృప్తితో ఇక చాలు, నాకు చాలు అనే మనసుతో ఉండుటకు కృప దయచేయమని మనం అడగాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా కొన్ని మనం నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. భయము ఉండాలి, దైవ భయం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ దిన వాక్యము కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం, దాని ప్రకారం నడవటానికి కృప దయచేయండి. ఒక్కొక్క ఫ్యామిలీని బ్లెస్ చేయండి తండ్రి, కృపతో నింపండి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడ్డు ఆటంకుల అపవాది క్రియలను బంధించి ప్రేర్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా విజయం దయచేయండి. కొరతలను, అవసరతలను తీర్చండి. కొరతలను ప్రభువా తొలగించండి. సమృద్ధి దయచేయండి. పిల్లలు, సంతతి, చదువు, అన్ని విషయాల్లో ప్రభువా నీ సహాయం దయచేయండి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.